నమస్తే, వెల్కమ్ టు CCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలమత్తూరులో ఘనంగా శ్రీ కనుమ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చిన భక్తులు. సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి సవిత. KJBV స్కూల్లో అదనపు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. PGRS ద్వారా అందిన ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. చిలమత్తూరులో ఘనంగా శ్రీ కనుమ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. భారీగా తరలివచ్చిన భక్తులు. వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కనుమ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అట్టహాసంగా భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వేద పండితుల పూజలు నిర్వహించగా కనుమ ఓ నీల సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. భక్తుల కోసం తాగునీరు, ప్రసాదం, భద్రతా ఏర్పాట్లు సమృద్ధిగా ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు మరికొన్ని రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
కుటుంబం మన నందమూరి గారి కుటుంబం. అదేవిధంగా మన స్వయంభూ సోదరులు కూడా గతంలోనే వారం రోజులు కాలేదు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు ఆ రహదారి కోసం. అది నిర్మాణం తిరుపతి నిలిపోవచ్చు. అక్కడ కేవలం గురువుగా చెప్పారు 10 రోజుల్లోనే అప్పుడైపోతుంది. నిజంగా నిర్మాణం 10 డేస్ సిమెంట్ ఉండబోతుంది. ఇక ధర్మలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయానికి మన బాబు గారు ఎమ్మెల్యే గారు తిరుపతి దేవస్థానం నిలబడాలని జరిగింది. దాని ఆలయ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు జరిగింది. దానికి సంబంధించి కూడా పనులు స్టార్ట్ అవుతాయి గతంలోనే. ఆ పనులు కూడా మంచి ప్రకృతి సౌందర్యం మధ్య ఉన్నటువంటి ఆ కనుమ లక్ష్మీనరసింహ స్వామి మంచి ఆలయంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. త్వరలోనే ప్రారంభమవుతుంది. మంచి దేవాలయం అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇక స్వామి గారు అక్కడ కళ్యాణ మండపం టీడీ కళ్యాణ మండపం అవసరమై అది కూడా నాకు తెలిసి 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడ బాగా అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ దేవరాశ్రం అందరిపైన ఉండాలని మనందరూ చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులు అని కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్లోని మీడియా కాన్ఫరెన్స్ హాల్లో 2026-27వ సంవత్సరానికి సంబంధించి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు. అక్రిడిటేషన్ కార్డులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులై ఉండే ఇంకా మిగిలిపోయి ఉన్న జర్నలిస్టులకు త్వరలోని 2వ దఫా కమిటీ సమావేశంలో మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం మేరకు పుట్టపర్తి జిల్లాలో తొలి విడతగా 435 అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామని ఇన్ఛార్జ్ I&PR DIPRO మరియు DMAC మెంబర్ కన్వీనర్ రామసుబ్బయ్య తెలిపారు. ఈ రోజు నుంచి అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో పని దినాలలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, రెడ్డి కేబుల్, సాయి కుమార్, TV5 చింతకాయల పుల్లయ్య, వార్త K వెంకట సుబ్బయ్య, వై సంతోష్ రెడ్డి, అనంతభూమి, శ్రీనివాసులు, శివప్ప, శివరామకృష్ణ, శివకుమార్, గోగుల చక్రపాణి ఉన్నారు. విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని KGVB కళాశాలలో జూనియర్ కళాశాల అదనపు భవన నిర్మాణానికి 1,60,00,000 నిధులతో భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కరాటేలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన రాంపురం MJP స్కూల్కు చెందిన 6 విద్యార్థులను ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులతో సత్కరించారు. అనంతరం హాస్టల్, వంటగది, తాగునీటి RO ప్లాంట్లు, స్టాక్ రిజిస్టర్లను మంత్రి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించారు. భోజనంలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా ఆనందంగా ఉంది. నేను మంత్రి అయినాక ఫస్ట్ KGVBకి వచ్చాను, ఈ KGVBకే వచ్చాను. అప్పుడు పిల్లలందరూ అడిగారు, మేడం మాకు వాష్రూమ్స్ సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది,
మరియు మాకు ఇక్కడ మరి ఇంటర్మీడియట్ పిల్లలకు మరి చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి పిల్లలు అడగడం జరిగింది. మరి మన విద్య విలువ తెలిసిన మన విద్యాశాఖ మంత్రి గారికి, సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు, ఎందుకంటే కేజీవీపీకి ఉన్న డిమాండ్ మరి ఏ చైతన్యకు కానీ ఏ నారాయణ కానీ లేదు సార్. మంచి మెరిట్ ఇస్తూ ఉన్నారు, మంచి వర్తబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మరి మాకు మీరు శాంక్షన్ చేయాలి సార్ అని చెప్పగానే మరి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఇక్కడ ఈ కేజీ సోమవందపల్లి పాపిరెడ్డిపల్లి కేజీవీపీకి 1,60,00,000 రూపాయలు. అంతేకాకుండా గోరెంట్లలో డామెంటరీ కూడా ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది, మనోళ్ళే పని చేస్తున్నారు, 1,60,00,000 రూపాయలు. సోమందేపల్లి టైఫోర్ హాస్టల్ గాలికి వదిలేశారు, 18లో మనం దాన్ని కట్టించాం, మళ్ళీ దాన్ని గాలికి వదిలేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టైఫోర్ హాస్టల్ కూడా పిల్లలకి పూర్తి చేపించి 65 లక్షలతో పూర్తి చేపించి పిల్లలకు అంకితం చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన స్కూల్స్ అన్ని పరిశీలిస్తూ వాళ్ళకి కావాల్సిన తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక విద్యాశాఖ మాత్రమే. ఈ రోజు మేము చెప్పింది అన్ని మండలాల్లోనూ విద్యాశాఖ మాత్రమే చెప్తున్నాం, మిగతా ఏ శాఖలైనా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి 80 సెంటు స్థలం కూడా క్లియర్ చేసి మనోళ్ళు ఇవ్వటం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కాంట్రాక్టర్ సురేష్ గారికి కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. సోమందపల్లి అంటేనే పనికి బ్రాండ్, వీళ్ళు లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వాళ్ళు పని చెప్తే అంతే కమిట్మెంట్ తో ఉంటారు, మీకు ఎప్పుడు సహకరిస్తారు. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్టల్ మీరు పిల్లలకు అంకితం చేస్తే తొందరగా వాళ్ళకు మరికొంత బాగా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీకు, మరి మా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా త్వరితగతిన నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ విజయసారథి, ఎస్డీసీ సూర్యనారాయణ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరి పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎల్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో నేడు మొత్తం 109 అర్జీలు రాగా వాటిపై తగు చర్యలు తీసుకుని పరిష్కరించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఎండోర్స్ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం అనేది ప్రాధాన్యత అంశమని, ప్రజల నుండి స్వీకరించే అర్జీలను సత్వరంగా పరిష్కారం చేయాలని అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా ప్రజల నుండి 105 అర్జీలు స్వీకరించారు. ప్రజల వినతులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోలీసు అధికారులు చొరవ చూపి సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఫిర్యాదును స్వీకరించి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల అర్జీలకు తక్షణ స్పందన ఇవ్వాలని, ప్రజా సేవలో పోలీసులు మరింత ప్రజానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధుల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణ కార్యక్రమంలో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, మోసపూరిత కేసులు మరియు ఇతర సమస్యలపై పలు ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ప్రజా సమస్యల కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సిఐ బోజప్ప, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.
ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం 2025 సామాన్యులకు ఊరటనిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీలో రోజువారీ 50,000 పరిమితిని తొలగించి వార్షికంగా 10 లక్షలకు మార్చారు. ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని 20 లక్షలకు, హోటల్ బిల్లులపై 1 లక్షకు పెంచారు. 5 లక్షలలోపు వాహనాలకు పాన్ అవసరం లేదు. పన్ను నిబంధనలను సరళతరం చేస్తూ సెక్షన్లను 536కి తగ్గించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెనుకొండ నియోజకవర్గ సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు గ్రామ పంచాయతీ బస్సయ్య గారిపల్లి గ్రామానికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పారదర్శక పాలన అందిస్తుందన్నారు. ముఖ్యంగా పెనుకొండ వర్గంలో జరుగుతున్న రహదారులు, వసతి గృహాలు, తాగునీరు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమైందని, ప్రజల ఆశలు నెరవేరలేదని భావించిన వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హిందూపురం విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా 33 సంవత్సరాలు సేవలందించి అందరి మన్ననలు పొంది ఇప్పుడు పదవి విరమణ పొందుతున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సేవలు కొనియాడదగినవని మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పదవి విరమణ పొందిన శ్రీనివాసులు ఆత్మీయ పదవి విరమణ సభకు చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తి దైవంగా భావించి నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉన్నత అధికారుల యొక్క మన్ననలను పొందడమే కాకుండా ప్రజలతో సఖ్యతగా మెలిగారని, ఆయన జీవితం భగవంతుని ఆశీస్సులతో అద్భుతంగా ఉండాలని చైర్పర్సన్ అభినందించి శాలువతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ హిందూపురంలోని ప్రధాన తంతి తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని పలు విభాగాలను ఆయన నిశితంగా పరిశీలించారు. పోస్టాఫీస్ ద్వారా ప్రజలకు అందుతున్న పొదుపు పథకాలు, ఆధార్ నమోదు కేంద్రం మరియు రిజిస్టర్డ్ పోస్టు సేవలను కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్టాఫీస్ కు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి సేవలు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. చిలమత్తూరు మండలంలోని శ్రీ కనుమ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, వ్యక్తిగత సహాయ కార్యదర్శి బాలాజీ, పలువురు టీడీపీ నాయకులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కనుమలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే 5 కోట్ల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పుడే చెప్పారు మన సుధాకర్ స్వామి గారు, పెద్దలు, పూజలు, గురువు గారు కూడా. మన బాలయ్య బాబు గారు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలుగా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కోరుకునేటువంటి కుటుంబం మన నందమూరి గారి కుటుంబం. అదేవిధంగా మన స్వయంపూరు సోదరులు కూడా గతంలో వారం రోజులు కాలేదు 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు ఆ రహదారి కోసం. అది నిర్మాణం జరుగుతుంది. అక్కడ కేవలం గురువుగా చెప్పారు 10 రోజుల్లోనే అప్పుడైపోతుంది. నిజంగా నిర్మాణం 10 డేస్లో సిమెంట్ ఉండబోతుంది. ఇక ధర్మలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయానికి మన బాబు గారు, ఎమ్మెల్యే గారు తిరుపతి దేవస్థానం నిలబడాలని జరిగింది. దాని ఆలయ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు జరిగింది. దానికి సంబంధించి కూడా పనులు స్టార్ట్ అవుతాయి గతంలోనే. ఆ పనులు కూడా మంచి ప్రకృతి సౌందర్యం మధ్య ఉన్నటువంటి ఆ కనుమ లక్ష్మీనరసింహ స్వామి మంచి ఆలయంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. త్వరలోనే ప్రారంభమవుతుంది. మంచి దేవాలయం అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇక స్వామి గారు అక్కడ కళ్యాణ మండపం, టీడీ కళ్యాణ మండపం అవసరమై అది కూడా నాకు తెలిసి 5 కోట్ల రూపాయలు ఉంటుంది. అక్కడ బాగా అభివృద్ధి చేస్తారని నేను ఆశిస్తున్నాను.
ఆ దేవుడు రాష్ట్రం అందరిపైన ఉండాలని మనందరం చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేడు నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలంలోని తుమ్మనపేటలో విజయ రష్మికల రిసెప్షన్ జరగనుంది. ఈ రోజు విజయ దేవరకొండకు చెందిన నూతన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతంతో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. రిసెప్షన్ ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఈ జంట ఇప్పటికే తుమ్మనపేటకు చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు విరోష్ జంటకు ఘనంగా స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన అభిమానులు కుటుంబ సభ్యులతో తుమ్మనపేటలో భారీగా సందడి నెలకొంది. ఏడాది జనవరి 30న మహాత్మా గాంధీ సందేశ్ యాత్ర పేరుతో మాజీ మంత్రి రఘువీరారెడ్డి నీలకంఠాపురం నుంచి హిందూపురానికి పాదయాత్ర చేసి ముగింపు సందర్భంగా స్థానిక గాంధీ సర్కిల్లో సభలో చెప్పిన విధంగా ఈ ప్రదేశం పరిశుభ్రంగా ఉంచేందుకు తాను సొంతంగా 2 లక్షల రూపాయలు ఆర్యవైశ్య సంఘానికి ఇస్తానని ప్రకటించిన క్రమంలో ఈరోజు వాసవి ధర్మశాలలో 2 లక్షల చెక్కును అందించినట్లు వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు నాగరాజు. ఈ డబ్బును డిపాజిట్ గా ఉంచి గాంధీ సర్కిల్ చుట్టూ పరిశుభ్రత మెయింటైన్ చేయడానికి వినియోగించాలని రఘువీరా కోరారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిలమత్తూరులో ఘనంగా శ్రీ కనుమ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. సత్యసాయి జిల్లా కలెక్టరేట్ లో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి సవిత. కేజీబీవీ స్కూల్లో అదనపు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి. పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజల సమస్యలను నాణ్యతగా పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇదే బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.